ఈరోజు 4th క్లాస్ సివిఎస్ పార్ట్ 2. గురునానక్ జయంతిని గురు పారబ్ అంటారు. గురుద్వారాకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. బౌద్ధులు జరుపుకునే పండుగ బుద్ధ పూర్ణిమ. పాడేరు వద్ద మోదుగుల గ్రామంలో మోదుకొండమ్మ జాతర జరుపుకుంటారు. ఎక్కడ జరుపుకుంటారు అంటే మోదుకొండమ్మ జాతర మోదుగుల గ్రామంలోని. ఎక్కడ ఉంది అంటే పాడేరు వద్ద ఉంది. నెక్స్ట్ సత్యసాయి జిల్లా లేపాక్షి సత్యసాయి జిల్లా అన్నమాట. వీరభద్రుని గుడి ఉన్నది. 1530లో విజయనగర రాజులైన విరూపన్న వీరన్నలు ఈ గుడిని కట్టించారు. ఎవరు కట్టించారు అంటే విరూపన్న వీరన్నలు. ఏ ఇయర్ అంటే 1530లో. ఇక్కడ లేపాక్షి అంటేనే నంది విగ్రహం ఫేమస్ కాబట్టి దీనిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట ఎక్కడ ఉంది అంటే పెన్నా నది ఒడ్డున. రాయలసీమలో ఫేమస్ అయిన నది పెన్నా నది, అలా గుర్తుపెట్టుకోవాలి. పెన్నా నది ఒడ్డున 1303, ఇక్కడ వచ్చేసి 1530. ఇక్కడ 1303వ సంవత్సరంలో ఎన్ని ఎకరాలంటే 30 ఎకరాలు. 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 వస్తుంది. 30 ఎకరాలలో భూమిలో కట్టించారనమాట. కోటకు 2 ప్రధాన ద్వారాలు ఉంటాయి. దీని దక్షిణ కాశీకి ప్రధాన ద్వారం ఏది అంటే సిద్ధవటం కోట. ఎక్కడ ఉంది అంటే దక్షిణ కాశీకి ప్రధాన ద్వారం సిద్ధవటం కోట అనమాట. నెక్స్ట్ తిరుపతి జిల్లా చంద్రగిరి కోట తిరుపతికి దగ్గరలోనే ఉందన్నమాట. యాదవుల నాయకుల చేత, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి చేత కట్టించబడింది అంటే డిఎస్సి బిట్ ఇంపార్టెంట్. యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర పాలకులైన ఆధీనంలో కట్టబడింది. యాదవ నాయకుల చేతనే కట్టబడింది, కానీ విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. కోటలో రాణి మహల్, రాజమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలు అలాగే ఉన్నాయన్నమాట. ఎన్ని సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలు జిల్లా రొల్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం. ఎక్కడ ఉంది అంటే రొల్లపాడు. ఆ కర్నూలులో రూ ఉంది కదా, రూకు మళ్ళీ రా ఇది గుర్తుపెట్టుకోండి. కర్నూలు రొల్లపాడు, అట్లా రొల్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం. బట్టమేక పిట్టలకు ఆవాసంగా ఉంటుంది. ఎక్కడ అంటే రొల్లపాడు. నెక్స్ట్ తిరుపతి జిల్లా ISRO సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ తిరుపతి జిల్లాలో ఇంకొకటి కానీ ఫేమస్ ఉంది. ఏది అంటే చంద్రగిరి కోట ISRO. ముందు అంటే నెల్లూరులో ఉండేది, ఇప్పుడు జిల్లాలు డివైడ్ అయిన తర్వాత తిరుపతికి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో సుల్లూరుపేటలో ఉందన్నమాట. ఎక్కడ ఉంది అంటే పులికాట్ సరస్సు దగ్గరలో సుల్లూరుపేటలో ఉంది. నెక్స్ట్ నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ. ఫ్లెమింగో పక్షులు వచ్చేసి నేలపట్టు. నెక్స్ట్ రొల్లపాడులో వచ్చేసి పక్షుల శాంక్చురీ ఉందన్నమాట. బట్ట మేకల పిట్టలకు ఆవాసం రొల్లపాడు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లెమింగో పక్షులు అంటే తిరుపతి జిల్లాలోని నేలపట్టు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతారు. ఎక్కడ జరుపుతారంటే నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీలో అనమాట. నెక్స్ట్ ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు గుర్తుపెట్టుకోండి. మోటుపల్లి పోర్టు. ప్రకాశం ఎం వస్తుంది, మోటుపల్లి ఎం వస్తుంది, MNOP అట్లా వస్తాయి కదా. ప్రకాశం మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడిన నౌకాశ్రయం. కాకతీయుల కాలంలో నిర్మించబడింది. ఏ శతాబ్దం అంటే 11వ శతాబ్దంలో మార్కో పోలో పోర్చుగీస్కి వచ్చాడు. ఈ 11వ శతాబ్దం చంద్రగిరి దగ్గరగా ఉంది. చంద్రగిరి కోటను అప్పుడే నిర్మించబడింది మార్కో పోలో, కానీ 11వ శతాబ్దం మార్కో పోలో వచ్చాడనమాట. గంధకం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ పోర్టు నుండి ఎగుమతి చేయబడతాయి. ఏవేవి ఎగుమతి చేయబడతాయి అంటే గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ పోర్టు నుండి ఎగుమతి చేయబడతాయి. నెక్స్ట్ పల్నాడు జిల్లా అమరావతి స్తూపం. పల్నాడు జిల్లా వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి స్తూపం అన్నమాట.
బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలు నిర్మించారు. అంటే గుంటూరు జిల్లాలో డివైడ్ అయింది కాబట్టి పల్నాడు జిల్లా అమరావతి వస్తుంది. బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలు నిర్మించబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బొమ్మలకు కానీ ఫేమస్ అనమాట. కొండపల్లి కోట విజయవాడ దగ్గరలోని ముసునూరి నాయకులు కట్టించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కోట విజయవాడకు దగ్గరలోని ముసునూరి నాయకులు కట్టించారు. ఏ సంవత్సరం అంటే 1370లో. అక్కడ వచ్చేసి ఏది వైఎస్ఆర్ కడప జిల్లాలో సిద్ధవటం కోట కానీ 1303లో, ఇది 1370లో. గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ ముసునూరి నాయకులు పతనం తర్వాత కొండవీటి రెడ్డి రాజులు ఆక్రమించారు. ఎవరు ఆక్రమించారంటే కొండవీటి రెడ్డి రాజులు ఆక్రమించారు. ముసునూరి నాయకులు కట్టించారు కొండపల్లి కోటను. నెక్స్ట్ ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు. ఏలూరు కొల్లేరు గుర్తుపెట్టుకోండి. ఏలూరు కొల్లేరు సరస్సు గోదావరి కృష్ణా నదుల మధ్య 673. ఇక్కడ వచ్చేసి 673 మన ఈ నెంబర్ రీచ్ అవ్వడానికి మండలాల సంఖ్యలకి రీచ్గా ఉంటుంది. 673 చదరపు మీటర్లు ఉంటుంది. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. ఎక్కడ? కృష్ణా గోదావరి నదుల మధ్య ఉంది. గోదావరి నదుల మధ్య 673 చదరపు కిలోమీటర్లు అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టోర్క్ అను వలస పక్షులకు సంరక్షణ. పెలికాన్లు, సైబీరియన్ కొంగలు, పెయింటెడ్ స్కోర్లు అను వలస పక్షులకు సంరక్షణ కేంద్రాలుగా ఏలూరులోని కొల్లేరు సరస్సు ఉంది. నెక్స్ట్ ఫ్లెమింగో పక్షులు వచ్చేసి నేలపట్టు దగ్గర ఉంటాయి. ఫ్లెమింగో వచ్చేసి. పెలికాన్లు, సైబీరియన్ కొంగలు, పెయింటెడ్ స్కోర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే కొల్లేరు సరస్సు. నెక్స్ట్ కాకినాడలో కొరింగ కాకినాడ కేకే లూ వచ్చింది చూడండి. ఇక్కడ ఏలు కొల్లేరు ఏలూరు. నెక్స్ట్ ఇక్కడ కాకినాడ కొరింగ కాకి కొరికింది అని గుర్తుపెట్టుకోండి. కాకినాడ కొరింగ భారతదేశ మడ అడవులలో రెండవ పెద్దదనమాట. ఈ కాకినాడలోని కొరింగలో భారతదేశంలోని మడ అడవులు ఉన్నాయి కదా, అడవులలో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని రకాల జాతుల పక్షులు ఉన్నాయంటే 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షుల జాతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ అల్లూరి జిల్లా బొర్రా గుహలు. విశాఖ జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండల్లో బొర్రా గుహలు ఉన్నాయి. అనంతగిరి కొండల్లో, ఏ కొండల్లో అంటే అనంతగిరి కొండల్లో బొర్రా గుహలు విశాఖ జిల్లాలోని అరకు లోయలో ఉన్నాయి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతు. చెప్పండి, 70 అయిపోయినాక 80 వస్తుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతు వరకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సున్నపు రాయి నిక్షేపాల మధ్య ప్రవహించి గోస్తాని నది కారణంగా ఏర్పడింది. అంటే సున్నపు రాయి అంటే ఈ గోస్తాని నది మనకి టెక్స్ట్ బుక్లు బాగా కనిపిస్తుంది అనమాట. గోస్తాని నది ప్రవహించడం వల్ల అది మధ్యలో ఇట్లా వెళ్ళడం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ విజయనగరం బొబ్బిలి కోట. బొబ్బిలి సింహం అంటారు కదా, విజయనగర రాజులు అట్లా గుర్తుపెట్టుకోండి. బొబ్బిలి సింహంలాగా మన భారతదేశాన్ని పరిపాలించారు బొబ్బిలి రాజులు అంటే. అట్లా బొబ్బిలి కోట విజయనగరం అని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఇది 19వ శతాబ్దంలో నిర్మించారు. ఏ శతాబ్దం అంటే 19వ శతాబ్దం. అంటే ఇంకా చాలా దగ్గరగానే నిర్మించారు. అవి 11 వస్తాయి. చంద్రగిరి కోట ఇక్కడ 19. నెక్స్ట్ 1757 అంటే మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు అనమాట. గుర్తుపెట్టుకోండి. బొబ్బిలి రాజులు విజయనగర రాజులకు మధ్య యుద్ధంలో కోట నాశనమైంది. ఎవరికి? బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు 1757లో జరిగింది. అప్పుడు కోట నాశనం అయ్యింది. గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు బొబ్బిలి వీణను తయారు చేశారు. బొబ్బిలి వీణని ఎవరు తయారు చేశారు అంటే గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు అనమాట. వీళ్ళు బొబ్బిలి వీణను తయారు చేశారు. గొల్లపల్లి అని గుర్తుపెట్టుకోండి. బొబ్బిలి వీణను తయారు చేశారు. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా తేలి నీలాపురం
తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రం, తేలి నీలాపురం కాబట్టి తేలికుంచి అని గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్ ప్రతి సంవత్సరం 3,000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్కోర్ పక్షులు వస్తాయన్నమాట. ప్రతి సంవత్సరం ఎన్ని సంఖ్య గుర్తుపెట్టుకోండి, 3,000 సంఖ్యలో వస్తాయన్నమాట. 3,000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్కోర్ పక్షులు వస్తాయి. సైబీరియా నుండి ఈ గ్రామాలను సెప్టెంబర్ నుండి మార్చి వరకు సందర్శిస్తాయి. అంటే సెప్టెంబర్ నుండి మార్చి. మార్చి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఎక్కువగా వర్షాలు పడేది అప్పుడే కదా, వేసవికాలం వస్తేనే అవి వెళ్ళిపోతాయి. మనకి వర్షాకాలం నుంచి వచ్చేసి నెక్స్ట్ వేసవికాలం స్టార్ట్ అయ్యే లోపల వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకు కాబట్టి సైబీరియా నుండి ఈ గ్రామాలకు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సందర్శిస్తాయి. చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతూ ఉంటుంది. వీటిని చంద్రదశలు అంటారు. ఓకే, థ్యాంక్ యూ.